పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే కీర్తనకారుడు రాస్తున్నాడు. 125వ కీర్తన మొదటి వచనంలో మనం చూడగలిగితే భక్తుడైన దావీదు ఈ విధంగా రాస్తున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుంటారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, బైబిల్లో రాయబడింది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, యెహోవాను ఆశ్రయించువారు, యెహోవా యందు నమ్మిక ఉంచువారికి ఏ మేలు కొదువై ఉండదంట. హల్లెలూయా. మరి అడవిలో సింహం పిల్లలు లేమిగలవే జీవించినేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దావీదు యెహోవాను ఆశ్రయించాడు కనుక యెహోవా దావీదుకి కోటగా ఉన్నాడు. మరి యెహోవా దావీదుకి రక్షణగా ఉన్నాడు. యెహోవా దావీదుకి దుర్గముగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయించగలిగితే, నువ్వు దేవునిని స్తుతించగలిగితే, చేతులెత్తగలిగితే, దేవుని ఆరాధించగలిగితే ఆయన నీకు కోటగా, రక్షణ దుర్గముగా, రక్షణ ప్రాకారముగా ఆయన నీతో ఉంటాడు. అందుకే ఆయన ఆ ప్రాకారములో నెమ్మది కలుగుతుందంట. ఆమేన్. నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడ నిలబడుతున్నా, ప్రయాణంలో ఉన్నా, కూర్చున్నా, నిలుచున్నా, నువ్వు స్తుతించడం, నువ్వు ఆరాధించడం దేవుని సన్నిధిలో ఉంటే నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు.